హల్లెలూయా స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, స్తుతి 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 యాగముగా మహిమ ఘనత ప్రభావాలతో నింపువాడానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, ప్రతి ఒక్కరు ఉదయమున ప్రభు గనగన నాడు కంచువలే ఉండాలి ప్రభు. వారి నోరులు, వారి యొక్క నాలుకలు ప్రభు నిన్ను స్తుతించాలయ్యా. అయ్యా, శరీరం బలహీనపరుస్తున్న దురాత్మ శక్తులు బంధించబడాలి, చీకటి శక్తులు బంధించబడాలయ్యా. ఉదయమునే లేచి నిన్ను స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి సోమరతనం తీసివేయండి ప్రభు. సహాయం చేయండి ప్రభు, విడుదల ఇవ్వండి ప్రభు. గొప్ప కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నైనా ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ధ్యానం చేసుకుంటున్నా లోక సువార్త 13వ అధ్యాయమునైనా 14వ వచనంలో కోడి తన రెక్కల కింద ఎలాగో చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను చేర్చుకుందునని మీరు చదివిచ్చారు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు అయ్యా. మరి నాయన తండ్రి, కోడి తన పిల్లల్ని ఎవరైతే మరి ఉదయమున లేచి ప్రభు నాయన తండ్రి ఘనఘన నాడు కంచువలే ఉంటారో అంటే ప్రభు ఆ యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావంను అనుభవిస్తుంటారో, తీసుకుంటూ ఉంటారో, మహాశక్తి కుమ్మరించబడుతుంది, మహాగ్ని కుమ్మరించబడుతుంది, ప్రభావం దిగుతుంది, మహిమతో నింపబడతారు. ఆ దినమంతా ఆయన కాచి ఆయన రెక్కల కింద సురక్షితంగా కాపాడుకునే శక్తిని, అభిషేకాన్ని మనం పొందుకుంటాం. మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని, మన ప్రజల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మీద సంచారం చేస్తూ ఉంటాడు. ఆ దినమంతా ఆ శక్తి అనేది బలంగా పనిచేస్తాడు. అందుకని సోమరితనం లేకుండా కష్టమైన శ్రమైన శరీరం సహకరించకపోయినా లెగిసి స్తుతించట ఎంతో మేలు, ఎంతో మనోహరమైనటువంటిదిగా కనబడుతుంది. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఎవరైనా సరే ప్రభు పేరిట వస్తూ ఉంటారు, వారందరికీ స్తుతి ఘనతలో మిగులుతాయంట. ఆయన మహిమ మిగులుతుంది, ఆయన శక్తి మిగులుతుంది, ఆయన అభిషేకం ఉంటుంది వారి మీద. ఆయన మహిమ ప్రభావం దిగుతూ ఉంటుంది అనమాట, దిగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఆయన ఏలుతుంటాడు, నడిపిస్తుంటాడు. మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే ఆయన పేరిట మనం వస్తామని చూస్తాం, ఇది మన ఇల్లు అయి ఉన్నది కదా. మీకు పాడుగా విడవబడినటువంటిది ప్రభువు పేరిట వచ్చి వారు స్తుతింపబడతారు. విడవబడింది ఏదైనా సరే ఆయన పేరిట వచ్చిన వారిని ఆయన విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు. నీవు ఏ స్థితిలో పాడి ఉన్నావో యేసు నామంలో ఇప్పుడే దిగ్గును లెగిస్తూగా లేగొట్టమంటే పరిశుద్ధాత్మలో మరి ఆయన శక్తిని అనుభవించే ప్రతి ఒక్కరి మీద ఆయన అభిషేకము ధారాళంగా కుమ్మరించబడుతుంది. ఆయనను నీవున్నావు, నీలో ఆయన ఉన్నాడు. ఆయన ప్రభావం ఉంది, ఆయన శక్తి ఉంది, ఆయన మహిమ ఉంది, ఆయన ఆరాధన ఉంది, ఆయన అభిషేకం ఉంది, ఆయన కృప ఉంది. అనకనే నీవు భయపడనక్కర్లేదు, లజ్జపడనక్కర్లేదు, కానీ నీవు జాగ్రత్తగా ఉండాలా. దేవునితో నీ సావాసము చాలా మెలకు కలిగి ఉండాలా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. నీ హృదయము నీతిగాను పరిశుద్ధంగాను యథార్థంగా ఉంటే ఆయన ఎప్పుడు నిన్ను విడవక ఆయన రెక్కల కింద కాపాడు. ఎలాంటి శత్రువులు నీ దగ్గరికి వచ్చినా కూడా అది నిన్ను ఆపదు. ఆయన దాచుకుంటాడు. ఎలాగైతే లోతు యొక్క కుటుంబం మీద ఎగబడి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ ఇద్దరు దూతలను అప్పచెప్పమన్నప్పుడు లోతుని లోపలికి తీసుకుని ఆ దూతలు ఇద్దరు కూడా మరి శత్రు సైన్యానికి ఆ ద్వారం ఎక్కడ ఉందో తెలియకుండా ఆ దుమ్ముతో మొత్తం కప్పేసి, ధూళితో అలా కప్పేసారు. ఆ దేవుని యొక్క మహాశక్తిని ఆ రోజు చూశారు. దర్వాజా ఎక్కడుందో కనుగొనక అలిసిపోయి పారిపోయారని సెలవిచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని మహాకృప, దుష్టుడు మన దగ్గరికి రావాలంటే వాడు అలిసిపోయి పారిపోవాలి. కాబట్టి మనం ధైర్యపడక అధైర్యంగా ఉండి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఉదయమున లేస్తావో, ఆరాధిస్తావో, ఆయనకి మొగడి కంచువలే ఉంటావో, ఈరోజే దేవుని యొక్క మహాశక్తి కృప దేవుడు నీకు అనుగ్రహించిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినము ఈ ఆరాధన ప్రార్థన అయ్యా
నీ యొక్క సన్నిధికి చేర్చుకున్నందుకు మీకు వందనాలు. బలమైన కృప, ఆదరణ, శక్తితో నింపుతున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డను వెలిగిస్తున్నందుకు నీకు, వెలుగులోకి నడిపిస్తున్నందుకు ఆరాధన శక్తిని, అభిషేకం కుమ్మరించి మహిమతో నింపు, అగ్ని మండించు, అభిషేకం మండించు, ఆత్మ మండించు, ప్రభావంతో నింపు, మహిమ కృప సన్నిధి అభిషేకమును కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆదరించండి, మీరు తోడుగుండండి అయ్యా. గర్భాలు లేని వారు గర్భాలు తెరవండి నైనా. ఇదిగో కుటుంబంలో శాంతి సమాధానం లేని వారికి సమాధానం దయచండి. వివాహాలు లేని వారికి వివాహాలు జరిగించండి అయ్యా. మరి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, తాగుమతులు, మరి తిరుగుమోతులు, అనేకమైనటువంటి వ్యభిచారం, దొంగతనాలు, అక్కడ మాటలు ఇక్కడ అబద్ధాలు, మోసాలు చేస్తున్న వారికి విడుదల వచ్చునుగాక. ఒకరు ఏక మనస్సు కలిగి ఉందురుగాక. ప్రభు నమ్ముకుని మౌనంగా ఉందురుగాక. దేవునితో సహవాసం కలిగి ఉందురుగాక. తండ్రి, రాజులతో, లీడర్లతో, అధికారులతో మాట్లాడండి. రైతుల పట్ల సహాయం అందించి మహాకృప కట్టుకోవడానికి సాయం చేయండి. బీదలు ఉన్నారు ప్రభు, తిండి లేక అల్లాడిపోతున్నారు, ఆహారము లేక మరి నైనా నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. వారికి సహకారం అందించడానికి ఇంకా దీవెనకరంగా మార్చి మాయం పొందుకోమని ప్రార్థిస్తున్నాం. యెరూషలేం పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చుట్టూ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక వ్యాపారాలు, ఉద్యోగాలు, పనుల మీద ఉన్న వారికి నీ అభిషేకం కుమ్మరించి, నీ ఆత్మ కుమ్మరించి మహిమతో నింపమని ప్రార్థిస్తూ, తగ్గించుకుని నామానించిస్తూ, రాకపోకలేదు సమస్తం మా చింత యావత్తు, పనులు భారం అంతయు నీ మీద ఇస్తూ, తగ్గించుకుని నామానించిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.